ఈరోజు వీడియోలో మనం స్ట్రింగ్స్లో ఈజ్ డిజిట్ అండ్ ఈజ్ ఆల్ఫా ఎలా వాడతామో చూద్దాం. సో ఇందుకోసం ఏ అనే వేరియబుల్కి హెల్లో అనే స్ట్రింగ్ని అసైన్ చేశాను. ఈజ్ డిజిట్ మెయిన్ యూజ్ ఏంటంటే ఈ స్ట్రింగ్లో మనం డిజిట్స్ కానీ యూజ్ చేస్తే అప్పుడు ఈజ్ డిజిట్ అనే మెథడ్ ట్రూ రిటర్న్ చేస్తుంది, లేదంటే ఫాల్స్గా రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ప్రింట్ చేద్దాం. మనం స్ట్రింగ్లో తీసుకున్నది డిజిట్స్ కాదు కాబట్టి ఫాల్స్ అని రిటర్న్ చేసింది. ఇప్పుడు నంబర్స్ తీసుకొని ఈజ్ డిజిట్ మెథడ్ యూజ్ చేసినప్పుడు ట్రూగా రిటర్న్ అయింది. ఇప్పుడు ఈజ్ ఆల్ఫా మెథడ్ని యూజ్ చేద్దాం. ఈజ్ ఆల్ఫా మెథడ్ యూజ్ చేసినప్పుడు స్ట్రింగ్లో మనం నంబర్స్ని తీసుకుంటే ఫాల్స్గా రిటర్న్ చేసింది. బికాజ్ ఈజ్ ఆల్ఫా మెథడ్ ఎప్పుడు ట్రూని రిటర్న్ చేస్తుందంటే మనం తీసుకున్న స్ట్రింగ్లో ఆల్ఫాబెట్స్ ఉంటే అప్పుడు ట్రూ వాల్యూని రిటర్న్ చేస్తుంది, లేదంటే ఫాల్స్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఏ అనే వేరియబుల్కి హెల్లో అని అసైన్ చేశాను అండ్ ఈజ్ ఆల్ఫా మెథడ్ని యూజ్ చేసి రన్ చేస్తే ట్రూ వాల్యూగా మనకి రిటర్న్ అయింది.